కచుడు పార్ట్ 2. రాక్షస యువకులకు శుక్రాచార్యుడి కుటుంబంలో కచుడి చనువు పెరిగిపోవటం ప్రాణాంతక సమస్యగా పరిణమించింది. వాళ్ళల్లో కొందరు సాహసికులు ఒక రోజున ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక ప్రకారం ఆ రోజు గోవులను కాచే పని కచుడికి పడింది. సంతోషంగా గోవులను అడవిలో మేతకు వదిలి చెట్టు కింద ధ్యానంలో కూర్చోబోతున్న కచుడి గొంతు మీద వెనకాల నుంచి విచ్చుకత్తి ఒకటి విరుచుకుపడింది. తల ఎగిరిపోయింది. ఆ నెత్తురు ఆకాశపు అంచులకు చిమ్మిందో ఏమో. పడమర దిక్కంతా ఎర్రబడిపోయింది. సాక్ష్యం చెప్పవలసి వస్తుందని జగత్సాక్షి భయపడ్డాడో ఏమో. ఆయన సముద్రపు తలల వెనక తల దాచేసుకున్నాడు. ఈ అనూహిత పరిణామాలకు గోవుల మంద బెంబేలెత్తిందో ఏమో. త్వరగా ఇళ్లకు చేరిపోయింది. దూడల దగ్గరకు వస్తున్నా కూడా కళ్ళనీళ్లు కక్కుకుంటున్న గోవులను చూసి దేవయానికి ఎందుకో కడుపులో దేవినట్టయింది. ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగినా ఆ ఆవేదన తగ్గలేదు. ఇంట్లో విద్యార్థులు ఆవులకు పాలు పితికారు. శుక్రాచార్యుడు సాయంకాలపు హోమాలు పూర్తి చేసి దీపాల నీడన గ్రంథాలు చూసుకుంటూ పానీయాలు సేవిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. దేవయానికి మాత్రం ఆవేదన క్షణానికి పెరిగిపోతోంది. కచుడు ఇంటికి రాలేదు. తండ్రికి ఆ మాట పట్టడం లేదు. దేవయానికి కాలు నిలవక ఆ వీధి ఈ వీధి తిరిగి వచ్చింది. ఎక్కడ చూసినా రాక్షస యువకులు పట్టరాని ఆనందంతో సంబరాలు చేసుకోవటం కనిపిస్తుంది. దేవయానిని గమనించి తలో పక్కకు పారిపోతున్నారు. దేవయానికి అనుమానం పెరిగిపోతోంది. ఉండబట్టలేక ధైర్యం పుంజుకొని ఇంటికి వచ్చి తండ్రికి ఎదురుగుండా కూలబడింది. ఏదో చెప్పాలని ఉంది, ఎలా చెప్పాలో తెలియటం లేదు. దాంతో ఏడుపు ఎగతోసుకొచ్చింది. కూతురి ఎక్కిళ్ళు విని ఉలిక్కిపడి చూశాడు శుక్రాచార్యుడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుపు అంటూ పుస్తకాలు పక్కన పారేసి కూతుర్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. కూతురు బావురమంటూనే కచుడు ఇంటికి రాలేదని, రాక్షస యువకులు ఎందుకో ఉల్లాసంగా ఉత్సవాలు చేసుకుంటున్నారని అతుకుల బొంత కథగా తండ్రికి అందించింది. శుక్రాచార్యుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. ఆ భ్రూమధ్యంలో దీపశిఖ వంటి కాంతి రేఖ ఒకటి మెరిసింది. ఆయన కళ్ళు తెరవకుండానే, అమ్మాయి, నువ్వు భయపడ్డట్టే జరిగింది. అయినా భయం లేదు. నా మృత సంజీవిని మంత్ర ప్రభావంతో కచుడి శిరస్సు మళ్లీ మొండానికి అతుక్కుంటోంది. అదిగో అతను లేచాడు. చుట్టూతా చీకటిగా ఉంది. అయినా వాడు భయపడటం లేదు. వాడికి ఎవరి మీద ద్వేషం ఉన్నట్టు లేదు. వీడు నిజంగా చిత్రమైన వ్యక్తి. చీకట్లో దారి వెతుక్కుంటున్నాడు. వాడికి ఏదో దైవబలం ఉంది. ఎక్కడి నుంచో వెలుగురేఖ వచ్చి వాడికి దారి చూపిస్తోంది. వాడు నడుస్తుంటే విష జంతువులు వాటంతటవే దూరంగా పోతున్నాయి. అదిగో వాకిట్లోకి వచ్చేశాడు. ఇట్లా అంటూనే శుక్రాచార్యుడు వాకిట్లోకి వచ్చాడు. అప్పుడే పెరట్లోకి అడుగు పెడుతున్నాడు కచుడు. శుక్రాచార్యుడు ఒక్క ఉదూటన వెళ్ళి, బాబూ వచ్చావా అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. కచుడు బిత్తరపోయాడు. దేవయాని తబ్బిబ్బైపోయింది. శుక్రాచార్యుడు గంభీరంగా తలుపేసి లోపలికి వెళ్ళిపోయాడు. దేవయాని ఇటు కచుడి వైపు వెళ్లాలో అటు తండ్రి వైపు వెళ్లాలో త్వరగా తేల్చుకోలేకపోయింది. మొహంలో ఒక ఆనందం, కంఠంలో ఒళ్ళు తెలియని కూనీ రాగం, కాళ్లల్లో తోట్రుబాటు పెనవేసుకుపోగా ఆమె ఇటు 4 అడుగులు అటు 4 అడుగులు వేసి చివరికి తండ్రి దగ్గరికే చేరింది. తండ్రి అప్పటికే పానీయపు మైకంలో ఉన్నాడు. దేవయాని ముద్దు చేస్తూ తండ్రి ఒళ్ళో ఒదిగి నాన్నగారు అని పిలిచింది. ఊ అన్నాడు శుక్రాచార్యుడు మత్తుగా. ఇంతకు ఈ హత్య చేసింది ఎవరు నాన్నగారు అంది సందేహిస్తూనే దేవయాని. ఆ రాజకీయాలు మనకెందుకమ్మా, అసలు హత్యే జరగలేదు కదా, నువ్వు నిద్రపో అంటూ ఆయనే నిద్రలోకి జారుకున్నాడు. దేవయానికి రాత్రి నిద్ర పట్టలేదు. 2-3 సార్లు కచుడు పడుకునే చోటికి పోయి చూసింది. కచుడు హాయిగా నిద్రపోతున్నాడు. దేవయానికి వల్లమాలిన విసుగు వచ్చి మొద్దు మనిషి అని కసిగా తిట్టుకుంది. మళ్ళీ లోపలికి వచ్చి తండ్రి వంక చూసింది. ఈయనా ఇంతే అని ఆయన మీద కూడా ఒకసారి మెటికలు విరిచింది. తను కూడా నిద్రపోదామని రకరకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఈ కచుడి భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న విచ్చుకత్తుల గుత్తిలాగా ఆమె కళ్ళ ముందు వేళ్లాడుతూ నిద్రాదేవిని దగ్గరకు రానియటం లేదు. తెల్లవారింది. కచుడు యథాప్రకారంగా గోసేవలో మునిగిపోతున్నాడు. సూర్యుడు వెలిగిపోతూ పైకి వస్తున్నాడు. ఈ రెండూ గమనించిన రాక్షస వీరుల ముఖాలలో వెలుగు నిలువెల్లా చల్లారిపోతోంది. ఎవరికి వారు కచుడిని చూసి బిక్కమొహాలు వేసి దూరంగా పోతున్నారు. ఆ రోజు నుంచి దేవయాని కచుడికి కంటి మీద రెప్పైపోయింది. ఎవరేమనుకుంటారో అని భయపడకుండా అతను ఎక్కడుంటే అక్కడే తిరుగుతోంది. అనుక్షణం జాగ్రత్తలు చెబుతోంది. కచుడు ఆమె అవ్యాజ అనురాగానికి ప్రతిఫలంగా కొత్త పూల గుత్తులు బహూకరిస్తున్నాడు.
ప్రపంచంలో ఎవరూ ఎవరికీ శత్రువు కాదని, ప్రతి వాడి ఆయుర్దాయము వాడి కర్మ మీదే ఆధారపడి ఉంది కానీ ఇతరుల దయ మీద కానీ ద్వేషం మీద కానీ ఆధారపడి లేదని రకరకాల యుక్తులతో ఆమెకు బోధిస్తున్నాడు. రాక్షస యువకులకు ఈ గుసగుసలు రంపపు కోతలుగా తయారవుతున్నాయి. ఒక రోజున సందు దొరకనే దొరికింది. కచుడు ఒంటరిగా దొరికాడు. రాక్షస యువకులు అతని మీద పడి ముక్కలు ముక్కలుగా నరికి ముక్కలను తలో పక్కకి విసిరి పారేశారు. ఆ రోజు కూడా రాత్రి పొద్దుపోయాక దేవయాని తండ్రిని బ్రతిమాలింది. ఏమైందో చూద్దామని కళ్ళు మూసుకున్న శుక్రాచార్యుడి కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు నేలకు రాలాయి. అది చూసి దేవయాని మరింత బెంబేలెత్తిపోయింది. శుక్రాచార్యుడు తన సంకల్ప బలంతో, మృత సంజీవిని ప్రభావంతో ముక్కలన్నింటినీ పోగేసి కచుణ్ణి మళ్లీ బ్రతికించి ఇంటికి తెచ్చేశాడు. ఈ మాట దేవయానికి కొంత ధైర్యం పెరిగింది. రాక్షసులు దుర్మార్గులని, వారిని లెక్క చేయొద్దని కచుడికి నూరిపోయడం ప్రారంభించింది. శత్రువు బయట లేడు తల్లి, నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలో నిజమైన మైత్రి ఉంటే ప్రపంచమంతా నీకు మిత్రులే అంటూ కచుడు చెప్పే హితబోధలను ఆమె చలోక్తులుగా మార్చేస్తోంది. కచుడికి పౌరుషం లేదని ఎత్తి పొడుస్తోంది. అతని అజాగ్రత్తను అవహేళన చేస్తోంది. నీ ధ్యాన శక్తిని వినియోగించి నీ ఆత్మరక్షణ నువ్వే చేసుకో అని ఉద్బోధిస్తోంది. తన వంతు జాగ్రత్తగా తను 1000 కళ్ళు చేసుకుని కచుడి రాకపోకలను గమనించుకుంటూనే ఉంది. దేవయాని ఇంత జాగ్రత్తగా ఉన్న కార్తీక మాసంలో వెన్నెల సంబరాలు వచ్చేసరికి నాట్యాల తమకాన్ని తమాయించుకోలేకపోయింది. ఊరంతా మహోత్సవం జరుగుతోంది. రాజకన్యలు ఆనాడు బృందాలుగా జతకూడి మేలి ముసుగులు తొలగించి బహిరంగంగా నాట్య ప్రదర్శనలు చేస్తున్నారు. రాజకన్య కాకపోయినా అంతకు మించిన దర్జాతో రాజకన్యలతో కలిసి నాట్యం చేయటం దేవయానికి ఆనవాయితీ. ఈ ఏడు కచుణ్ణి కాపాడుకోవటంలో నాట్యాల అభ్యాసాలు కొంచెం తగ్గాయి. అయినా పండు వెన్నెలలో నిండు తమకంతో రాజకన్యలు నాట్యాలు మొదలు పెట్టేసరికి దేవయాని ఆగలేకపోయింది. ఉత్సవాల మాట పట్టకుండా ఒక మూల ముడుచుకు కూర్చున్న కచుణ్ణి పిలిచి గదమాయించి నా కళ్ళకు కనిపించేట్టుగా తిరుగుతూ ఉండు అని పురమాయించి దేవయాని నాట్య బృందంలో కలిసిపోయింది. పూర్యాభ్యాసం తగ్గిన దేవయాని నాట్యానికి రాక్షస యువకులు చప్పట్లు పేట్రేగిపోతున్నాయి. ఆ చప్పట్ల మైకంలో అర్ధరాత్రి దాటాక గాని కచుడి సంగతి దేవయానికి గుర్తు రాలేదు. గుర్తు వచ్చాక కంగారు పడి నాట్యంలో చిందులేస్తూనే అన్ని దిక్కులా కళ్ళతో కచుడి కోసం వెతికింది. కచుడి జాడే లేదు. దేవయానికి ఒళ్ళు జల్లుమంటోంది. ఆమె మరింత జాగ్రత్తగా చుట్టుపక్కల పరిశీలించింది. పెద్దలు కొంతసేపు పిల్లల ఆటలను చూసి సంతోషించి ఇళ్లల్లోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్లలు మాత్రం వీధుల్లో ఇంకా గంతులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో కచుడు కనిపించడం లేదు. కచుడే కాదు, దేవయానికి అనుమానం ఉన్న కొందరు రాక్షస యువకులు కూడా కనిపించలేదు. దేవయానికి గుండె జల్లుమంది. నాట్య బృందం నుంచి బయటికి వచ్చి మిత్ర బృందానికి ఏవేవో సాకులు చెప్పుకుంటూ ఇంటికి వచ్చి కచుడి కోసం అన్ని మూలలా వెతికింది. కచుడు ఎక్కడా కనిపించలేదు. మెల్లిగా తండ్రి దగ్గరకు చేరింది. బృందనాట్యపు ఆహార్యంలో దేవకన్యలాగా మెరిసిపోతున్న కూతుర్ని చూసి శుక్రాచార్యుడు తెగ మురిసిపోయాడు. కాని ఇంతలోనే ఆమె ఏడుపు ఎక్కిళ్ళు వినిపించి ఉలిక్కిపడి ఏమిటమ్మా, కచుడు కనిపించటం లేదా అన్నాడు. అంటూనే కళ్ళు మూసుకున్నాడు. దేవయాని ఆతుర్దాగా తండ్రి ముఖం వంకే చూస్తుంది. ఆ ముఖంలో ఎక్కడా కాంతి రేఖలే కనిపించలేదు. మొహం రాను రాను ముడుచుకుపోతోంది. ఆ కనుబొమ్మలు ముళ్ళు ముళ్ళుగా మెలికలు తిరుగుతున్నాయి. ఆ కనురెప్పలు నీటి బిందువుల బరువును మోయలేక క్రిందికి తోసేస్తున్నాయి. ఆయన పెదవులు ఏడుపును దిగమింగుకొనే ప్రయత్నంలో మునిపల్ల సహాయం కోరుతున్నాయి. ఇదంతా గమనిస్తున్న దేవయానికి గుండె పగిలినంత పనయింది. ఏమైంది నాన్నగారు అంటూ ఆయన మీద పడి గోలగోలగా ఏడ్చేసింది. ఆయన కళ్ళు తెరిచాడు. కూతుర్ని ప్రేమగా ఒదిగి పట్టుకున్నాడు. మాటల కోసం వెతుక్కుంటూ వాడు నా కడుపులోనే ఉన్నాడమ్మా అన్నాడు జీవోత్సవంలాగా. దేవయాని ఉలిక్కి పడింది. అదేమిటి నాన్నగారు, అది ఎలా జరిగింది అని ఒక పొలికేక పెట్టి బావురుమని ఏడవటం మొదలు పెట్టింది. శుక్రాచార్యుడు కూతురి ఏడుపును భరించలేక మెల్లిగా ఏదో నసుగుతున్నాడు. తల్లి, ఏం చేసేది, ఏం చెప్పేది? నా శిష్యుల ఆగడాలు నా ప్రాణాల మీదకే తెచ్చాయి. వాళ్ళు కచుణ్ణి చంపి తగలబెట్టి బూడిద చేసి ఆ బూడిదను పానీయంలో కలిపి నాకే ఇచ్చి నా చేత తాగించేశారు. సంబరాల సందట్లో ఒళ్ళు మర్చిపోయి నేను పీకల దాకా తాగేశాను. వాడిప్పుడు నా కడుపులోనే ఉన్నాడు. వాణ్ణి నేనిప్పుడు నా మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తే నేను మరణించటం ఖాయం. నేను కావాలో వాడు కావాలో నువ్వే తేల్చుకో అనేశాడు శుక్రాచార్యుడు నిర్లిప్తంగా. దేవయానికి ఈ మాటలేవీ పట్టినట్టుగా లేదు.
నాన్నగారు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మీరు ఎలాగైనా సరే కచుణ్ణి బ్రతికించాల్సిందే, లేకపోతే నేనిప్పుడే మీ ఎదుటే ఉరేసుకు చచ్చిపోతా అని గగ్గోలు పెట్టసాగింది. శుక్రాచార్యుడికి ఆ మాట వినేసరికి గుండె చెదిరిపోయింది. ఆయన కూతుర్ని బ్రతిమాలుతో, అంత మాట అనకు తల్లి, ఈ రాక్షస శిష్యుల కన్నా ఆ దేవతా శిష్యుడే నయమనుకుంటాను, వాడు దయ తలిస్తే నేను బతుకుతాను అంటూనే కళ్ళు మూసుకొని మృత సంజీవిని మంత్రం జపించాడు. క్షణాల్లో శుక్రాచార్యుడి కడుపు లోపలి అణువులో కొంత కదలిక ఏదో మొదలయ్యింది. ఆ బాధకు తట్టుకోలేక ఆయన కొద్దిగా మెలికలు తిరుగుతున్నాడు. ఈ వింత సన్నివేశానికి బిత్తరపోయిన దేవయాని ఒకసారి తల విదుల్చుకొని పద్మాసనంలో నిటారుగా కూర్చొని తన నాడీ మండలాన్ని బిగపట్టి తన ప్రాణశక్తి ప్రవాహాన్ని తండ్రికి సహాయంగా ఆయన నాభీ కేంద్రానికి ప్రసారం చేయటం మొదలుపెట్టింది. ఆ ఏకాగ్రత స్థితిలో ఆమె అంతఃకరణాలకు ఏవేవో సంభాషణలు గంభీరంగా వినిపిస్తున్నాయి. ఆమె నిలువెల్లా నిక్కపొడుచుకుంటూ బుద్ధిని మరింత ఏకాగ్రం చేసుకుంటూ ఆకాశ వీధిలో సాగే ఆ సంభాషణలోని ప్రతి అక్షరాన్ని పదిలంగా పొదిగి పట్టుకుంటుంది. ఆ సంభాషణ ఇలా సాగుతోంది. శుక్రాచార్యుడు: వత్సా, కచకుమారా, ఎక్కడున్నావురా? కచుడు: గురుదేవా, ఇక్కడే ఉన్నాను. శరీరం బూడిదైపోయింది, అయినా నేనుగానే ఉన్నాను. అహో, మళ్ళీ ఏదో అవుతోంది. నా చుట్టూ ఏదో దేహం అల్లుకుంటోంది. పూర్వపు ఆకారం వంటి ఆకారం మళ్ళీ ఏర్పడుతోంది. శుక్రాచార్యుడు: వత్సా, ఈ గర్భభారం మొయ్యటం కష్టంగా ఉంది. నా పొట్ట చీల్చుకొని నువ్వు బయటకు వచ్చేసాయి. కచుడు: గురుదేవా, నాకిది తగదు. కడుపులో పడ్డ ఆహారాన్ని జీర్ణం చేసుకునే హక్కు ప్రతి జీవికి ఉంది. మీరు నన్ను జీర్ణం చేసేసుకోండి. శుక్రాచార్యుడు: అది నా వల్ల కాదురా. నేను నీకు కన్న తండ్రి కాకపోయినా, అక్షరం ముక్క నేర్పకపోయినా నీకు గురువునని చెప్పుకొని విర్రవీగిన ముసలి బెదవన్రా. నిన్నెలా నమిలి మింగేది? అది అసంభవం. నాకు ఒక్కటే మార్గం మిగిలింది. మృత సంజీవిని విద్యను నీకు ఉపదేశిస్తాను. దాన్ని జాగ్రత్తగా హృదయంలో ధరించు. నా కడుపు చీల్చుకొని బయటకురా. నేనెలాగూ చచ్చిపోతాను. నీకు దయ ఉంటే, నేను రాక్షస గురువుననే ద్వేషం లేకుండా ఉంటే నీ మంత్ర ప్రభావంతో నన్ను బ్రతికించు. ఇదే నా కోరిక. కచుడు: గురుదేవా, ఒకే ఒకసారి విన్నంత మాత్రాన నా మంత్రం ఫలిస్తుందా? ఒకవేళ ఇటు అటు అయితే నా గతేమిటి? శుక్రాచార్యుడు: నాకు భయం లేదు. నువ్వు నాకంటే పవిత్రుడివి, అసలైన కర్పూరపు కొండవి. ఏ ఉపదేశం లేకుండానే దేహరహితమైన ఆత్మస్థితిని గుర్తించిన ధీరుడివి. నా మంత్ర శబ్దం నీ చెవికి సోకినాక ఇక ఆ కర్పూరం అంటుకోక మానదు. ఆ మంత్ర జ్వాలలను ఆపటం ఎవరి తరమూ కాదు. ఇంకా ఆలస్యం వద్దు. నేనీ గర్భభారం భరించలేను. నాకు స్పృహ తప్పిపోకముందే నేను పంపే మంత్ర తరంగాలను పొదిగి పట్టుకో. ఇంతవరకు వింటున్న దేవయానికి ఏదో అయోమయం కమ్మినట్టయిపోయింది. ఆ మంత్ర తరంగాలను తను కూడా ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఆ కన్యాజీవికి అయోమయపు మత్తు వదిలేసరికి మళ్ళీ ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అది తన తండ్రి గొంతు. శుక్రాచార్యుడు: విజయోస్తు కచకుమారా, నువ్వు నిజంగా ధన్యజీవివి. నువ్వు నా కడుపు చీల్చుకు పుట్టావు. నాకు, నా విద్యకు నిజమైన పుత్రుడివి. నాకు ప్రాణం పోసావు. నాకు మరో తండ్రివి. జయోస్తు, విజయోస్తు. ఇక వెళ్ళిరా. కచుడు: ఇదేమిటి గురుదేవా, గెంటేస్తున్నారేమిటి? శుక్రాచార్యుడు: గెంటడం కాదురా, తృప్తిగా సాగనంపుతున్నాను. మీ నాన్న ఈ విద్య కోసమే నిన్నిక్కడికి పంపించాడు. ఈ విద్య నీకు తక్కకూడదనే నేను ఇన్నాళ్లుగా ఇంత క్రూరంగా ప్రవర్తించాను. మృత్యుంజయుడి సంకల్పం మరో విధంగా ఉంది. నా స్వార్థం కోసం నేను నీకు ఇచ్చేట్టుగా చేశాడు ఆ దేవదేవుడు. నువ్వు వచ్చిన పని పూర్తయింది. ఈ మాట కూడా మీ నాన్న సంకల్పమే గెలిచింది. ఇక ఆలస్యం తగదు. మళ్ళీ తెల్లవారి రాక్షసుల చూపు నీ మీద పడేలోపుగా రాత్రికి రాత్రే ఆకాశ గమనాన వెళ్ళిపో. శుభం భవతు. కచుడు: గురుదేవా, మీ ఆజ్ఞ, మీ దయ నా మీద ఎల్లప్పుడూ నిలబడి ఉండుగాక. సెలవు.